Good evening, everyone. Today we are going to deal with the trigonometry లో కొన్ని ఫార్ములాస్ మనం నిన్న నేర్చుకున్నాం. ఆ ఫార్ములాస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. దెన్ వీ విల్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇవి కూడా ప్రీవియస్ ఇయర్స్ లో మనకి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ వచ్చిన క్వశ్చన్స్. సో race for job we have a telegram channel as well as an Instagram page as well as యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, టెలిగ్రామ్ పేజ్ అయితే జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవ్వండి. ఫర్ ద సేక్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, డైలీ కరెంట్ అఫైర్స్ క్విజెస్ కావచ్చు, ఫర్ ద సేక్ ఆఫ్ నోటిఫికేషన్ యొక్క అప్డేట్స్ కావచ్చు. సో ఫైన్. క్వశ్చన్ లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్ ఒకటి రాస్తున్నాను. ఫార్ములాస్ బేస్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేసేద్దాం. ఇప్పుడు 1 + tan 7 degrees ఇంటూ 1 + tan 38 degrees వాల్యూ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అనేది క్వశ్చన్ ఇస్తాడు. మన క్వశ్చన్ ఎట్లా ఇస్తాడంటే 1 + tan 7 degrees ఇంటూ 1 + tan 38 degrees అని ఇస్తాడు. సరే, హౌ కెన్ వీఆర్ సపోజ్ టు సాల్వ్ ద క్వశ్చన్ అనేది మనకు ఫస్ట్ ఇష్యూ. సో మనకి దీన్ని సాల్వ్ చేయాలంటే మనకు అసలు ఎక్కడ లాజిక్ కూడా మనకు దొరకట్లేదు. బట్ క్వశ్చన్ ఏమో ఇట్లా ఇస్తుండు. ఫర్ సపోజ్ 1 + tan 1 degrees ఇంటూ 1 + tan 2 degrees into 1 + tan 3 degrees and so on 1 + tan 45 degrees value we have to calculate అని క్వశ్చన్లో మెన్షన్ చేశాడు అనుకుందాం. సరే, మనం ఈ క్వశ్చన్ చేయాలన్నా ఎట్లా చేయాలనే థాట్ అయితే మనకు ట్రిగర్ అవుతుంది ఫస్ట్ థింగ్. సో ఎట్లా చేయాలో మనకు తెలియదు, బట్ చేయాల్సి వస్తుంది. సో దీనికోసం నేను ఒక బేసిక్ థింగ్ అయితే టీచ్ చేస్తాను. అది చెప్పాక ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం మనం ఒకసారి. దెన్ వీల్ నో హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్నట్టు. సో tan ఆఫ్ a + b ఈక్వల్స్ టు మనకి ఏం తెలుసు అంటే బేసిక్ ఫార్ములా. ఒకసారి అర్థం కావడం కోసం మీకు చెప్తున్నాను. దీని తర్వాత మీకు దీంతో పెద్ద నెసెసిటీ కూడా ఏముండదు. సో tan a + tan b బై 1 - tan a ఇంటూ tan b అని మనకు తెలుసు ఫార్ములా. సో ఒకవేళ a + b tan-లో ఎప్పుడు వాల్యూ 1 అవుతుంది అనేది మనకు ఫస్ట్ వచ్చే డౌట్. సో a + b ఈక్వల్స్ టు 45 degrees ఉన్నప్పుడు మాత్రమే tan 45 వాల్యూ ఏమవుతుంది? ఆబ్వియస్గా 1 అవుతుంది. సో tan 45 degrees వాల్యూ 1 అవుతుందంటే a + b వాల్యూ షుడ్ బి ఈక్వల్స్ టు 45 degrees. Just instead of a + b, you can substitute over here the 45 degrees. Then it is going to be what? Tan 45 degrees, which is equals to tan a + tan b by 1 - tan a into tan b. So tan 45 degrees value directly I can write over here what? 1 అని డైరెక్ట్గా రాస్తున్నా. సో tan a + tan b by 1 - tan a into tan b. ఈ 1 - tan a into tan b నెక్స్ట్ స్టెప్లో నేను అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేయకుండా ఈ స్టెప్లో నేను అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నా. సో 1 into 1 - tan a into tan b అంటే ఎంత? 1 - tan a into tan b. సో ఒకసారి చూస్తే tan a + tan b అటు ఉంది, tan a tan b ఇటు ఉంది. tan a tan b అటు సైడ్ తీసుకెళ్ళండి మీరు. సో tan a + tan b + tan a tan b ఈక్వల్స్ టు వాట్? ఇక్కడ 1 ఉంది. ఈ tan a tan b అటు సైడ్ తీసుకెళ్తే ఇటు సైడ్ 1 యాడ్ చేయండి, ఇటు సైడ్ కూడా 1 యాడ్ చేయండి. అంటే 10 ఉంది, 2 వచ్చేసింది. 1 + tan a యాజ్ ఇట్ ఈస్గా ఉంచండి. tan bని కామన్ తీస్తే ఎంత? ఆబ్వియస్గా 1 + tan a వచ్చింది. ఇక్కడ కూడా రెంట్లలో ఏం కామన్ ఉంది? 1 కామన్ ఉంది. 1 కామన్ తీస్తే 1 + tan a + tan b కామన్ తీస్తే 1 + tan a. 1 + tan a 1 + tan a కామన్ తీస్తే వాట్ ఎగ్జాక్ట్లీ ద లెఫ్ట్ ఓవర్ దే? 1 + tan a కామన్ తీస్తే ఏం లెఫ్ట్ ఉంటుంది? 1 + tan b కదా. అంటే దీన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? 1 + tan a ఇంటూ 1 + tan b విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 2 అని మనం కంక్లూడ్ చేయొచ్చు కదా. అంటే 1 + tan a ఇంటూ 1 + tan b ఈక్వల్స్ టు ఆబ్వియస్గా మనం 2 అని కంక్లూడ్ చేయొచ్చు. ఎప్పుడు? a + b ఈక్వల్స్ టు 45 degrees ఆర్ a + b ఈక్వల్స్ టు 225 degrees అయినప్పుడు మాత్రమే. a + b 45 degrees సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుందో 225 degrees సబ్స్టిట్యూట్ చేసినా అంతే వస్తుంది మనకు వాల్యూ. సో కాబట్టి అంటే tan 45 degrees వాల్యూ 1, tan 225 degrees వాల్యూ కూడా 1 సింపుల్గా చెప్పాలంటే. సో a + b 45 degrees అయినా a + b 225 degrees అయినా 1 + tan a ఇంటూ 1 + tan b వాల్యూ ఆబ్వియస్గా మనకి ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఈ బేసిక్ థింగ్ తెలిస్తే మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది విచ్ ఇస్ కేక్ వర్క్ ఫర్ అస్. మనం చాలా సింపుల్గా ప్రాబ్లమ్స్ తీసేయచ్చు. ఐ హోప్ సో ఈ పాయింట్ క్లియర్గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తున్నాను ఇంకా. సో చూద్దాం.
1 plus tan 7 degrees into 1 plus tan 38 degrees. ఇందాకేం చెప్పా 1 plus tan A into 1 plus tan B, A plus B equals to 45 degrees అయితే ఆన్సర్ ఏమవుతుంది? ఇది A, ఇది B. 7 plus 38 degrees వాల్యూ ఎంత? 45 degrees. మరి దీని ఆన్సర్ ఎంత అవుతుంది? ఆబ్వియస్గా 2 అవుతుంది. ఒకవేళ క్వశ్చన్ ఇట్లుంది అనుకుందాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఫాస్ట్గా సాల్వ్ చేసి చాట్ బాక్స్లో నాకు కన్వే చేయండి. దెన్ విల్ నో హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్నట్టు. A plus B 45 degrees అయితే ఆన్సర్ ఏమైందో మీకు తెలుసు. సుష్మిత, వెరీ గుడ్ సుష్మిత. ఒకసారి చూసుకోండి కదా. సో ఇక్కడికైతే 2 అవుతుంది సుష్మిత మీరు అన్నట్టుగా. 1 ప్లస్ ఈ A ప్లస్ B వాల్యూ ఎంత అవుతుంది? 45 డిగ్రీస్ కాబట్టి ఇక్కడికైతే 2 అవుతుంది. నాకు ఇక్కడితో ప్రాబ్లం ఏం లేదు. ఈ వాల్యూని కూడా నేను యాడ్ చేయమంటున్నాను. ఇప్పుడు ఒకసారి చూసి చెప్పండి. ప్రత్యూష 4 గుడ్. సో ఫైన్. ఇది కూడా 20 డిగ్రీస్ ప్లస్ 25 డిగ్రీస్ అంటే ఎంత? 20 ప్లస్ 25 అంటే 45 డిగ్రీస్. అంటే 45 డిగ్రీస్ అంటే ఇది 2 అవుతుంది, ఇది 2 అవుతుంది. 2 ప్లస్ 2 ఏమవుతుంది? ఆబ్వియస్గా 4 అవుతుంది. 4 షుడ్ బి వాట్? మన సొల్యూషన్ అయితే. గుడ్ సుష్మిత అండ్ గుడ్ ప్రత్యూష. ఐ హోప్ సో. పాయింట్ క్లియర్గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేసి చెప్పండి ఆన్సర్, దెన్ విల్ నో. టైం తీసుకునైనా పర్లేదు, దీని ఆన్సర్ అయితే చెప్పేయండి. ఈ క్వశ్చన్స్ మోర్ కాంప్లికేటెడ్ ఉంది అని అనిపిస్తున్నట్టుంది అని నాకు అనిపిస్తుంది. సో చూద్దాం ఒకసారి. అంటే 1 ప్లస్ tan 1 డిగ్రీస్, దీనికి ఎంత యాడ్ చేస్తే 2 అవుతుంది ఆన్సర్? tan 44 డిగ్రీస్ యాడ్ చేస్తే వస్తుంది, అంతే కదా. అంటే tan 44 డిగ్రీస్ ప్లస్ tan 1 డిగ్రీస్ 2. అంటే ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది ఉంటే 2 వస్తుంది. ఒక 2 అయిపోయింది. సో ఫైన్. ఇది tan 2 అంటే ఇక్కడ 43 ఉండాలి దాని ముందుది, అంటే ఇంకొక 2 అయిపోయింది. సో అట్లా ఎన్ని 2లు వస్తాయి? అంటే 44 ఉన్నాయంటే ఇక్కడ నుంచి 1 నుంచి 44కి 44 ఉన్నాయంటే ప్రతి 2 అంటే ప్రతి పేరుకి ఒకటి వస్తుంది. అంటే 44లో ఎన్ని పేర్స్ ఉన్నాయి? 22 పేర్స్ ఉన్నాయి. 22 పేర్స్ అంటే 22 2s వస్తాయి. ఆబ్వియస్గా 22 2s వస్తాయి. అంటే 2 టు ది పవర్ ఆఫ్ 22 వస్తుంది. ఇంటూ 1 వాల్యూ 1 tan 45 డిగ్రీస్ వాల్యూ ఎంత? ఆబ్వియస్గా 1 ప్లస్ 1 ఎంత? 2. అంటే ఇది 2 టు ది పవర్ ఆఫ్ 1. 2 అన్నా 2 టు ది పవర్ ఆఫ్ 1 అన్నా ఒకటే. 2 టు ది పవర్ ఆఫ్ 22 ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ 1 అంటే ఎంత? 2 టు ది పవర్ ఆఫ్ 22 ప్లస్ 1 2 టు ది పవర్ ఆఫ్ 23. 2 టు ది పవర్ ఆఫ్ 23 మనకి ఏమవుతుంది? ఆబ్వియస్గా ఆన్సర్ అవుతుంది.
దిస్ ఈజ్ వాట్ దిస్ ఈ క్వశ్చన్ అయితే మనం ఇట్లా సాల్వ్ చేయొచ్చు. ఇంకో క్వశ్చన్ నేను రాస్తున్నాను. ఆ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి చెప్పడానికి ట్రై చేయండి ఫాస్ట్గా వీలైనంత వరకు. ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి నాకు చెప్పండి ఆన్సర్ ఎంత. 1 ప్లస్ tan ఏ ఇంటూ 1 ప్లస్ tan బి ఏ ప్లస్ బి 45 డిగ్రీస్ అయితే అది 2 అవుతుంది అనే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. అక్కడికైతే క్లియర్. ఇక దాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి చెప్పండి ఫాస్ట్గా. సుష్మిత, వెరీ గుడ్ సుష్మిత. దీని వాల్యూ ఎంత అవుతుంది? 1 డిగ్రీస్ ప్లస్ 44 డిగ్రీస్ 45 డిగ్రీస్ కాబట్టి దీని వాల్యూ 2 అవుతుంది. దీని వాల్యూ 2, దీని వాల్యూ కూడా 2. 2/2 ప్లస్ 2 అంటే 4. 2/4 అంటే ఆబ్వియస్గా ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. సో 1/2 సుష్మిత ప్రత్యూష అన్నట్టుగా ఎగ్జాక్ట్ సొల్యూషన్. వెరీ గుడ్ ధన్వేశ్వరి, వెరీ గుడ్ ధన్వేశ్వరి. The three are very good. Yeah, fine. సో ఒకవేళ కనుక ఏ ప్లస్ బి 45 డిగ్రీస్ రాకుండా ఏ ప్లస్ బి 225 డిగ్రీస్ వచ్చినా కూడా, ఫర్ సపోజ్ ఇట్లుంది అనుకుందాం, 1 ప్లస్ tan 175 డిగ్రీస్ ప్లస్ 1 ప్లస్ tan 50 డిగ్రీస్. ఇప్పుడు ఇట్లా వచ్చినా కూడా, సో 1 ప్లస్ tan ఇంటూ 1 ప్లస్ tan బి అంటే 175 ప్లస్ 50 ఎంత అంటే 45 డిగ్రీస్ వచ్చినా 225 డిగ్రీస్ వచ్చిన ఆన్సర్ ఎంత? 2. ఎందుకంటే tan 45 ఈక్వల్స్ టు tan 225. సో ఇంకొక క్వశ్చన్ చేద్దాం దీని మీద. ఒకసారి క్వశ్చన్ మీరు ఆన్సర్ కన్వే చేయండి, దెన్ వి షల్ నో ద రిమైనింగ్ థింగ్స్. వెరీ గుడ్ కదా. ఇది 2నే, ఇది కూడా 2నే. 2/2 ఎంత? ఆబ్వియస్గా 1. ఇంకొక 2 పాయింట్స్ కూడా చెప్పాలి, సేమ్ లాజిక్ అప్లికేబుల్ అనమాట. సో ఏ ప్లస్ బి 45 డిగ్రీస్ అయినా ఏ ప్లస్ బి ఎంత 225 డిగ్రీస్ అయినా, సో 1 ప్లస్ tan ఏ ఇంటూ 1 ప్లస్ tan బీకే కాదు, 1 మైనస్ కాట్ ఏ ఇంటూ 1 మైనస్ కాట్ బి వాల్యూ కూడా 1 అవుతుంది. 1 అంటున్నా, సారీ 2 అవుతుంది. ఆర్ కాట్ ఏ మైనస్ 1 ఇంటూ కాట్ ఏ
కాట్ బి మైనస్ 1 వాల్యూ కూడా ఏమవుతుంది 2నే అవుతుంది. ఎప్పుడు ఏ ప్లస్ బి వాల్యూ 45 డిగ్రీస్ అయినా ఏ ప్లస్ బి వాల్యూ 225 డిగ్రీస్ అయినా కూడా 1 మైనస్ కాట్ ఏ ఇంటూ 1 మైనస్ కాట్ బి ఈక్వల్స్ టు 2 అవుతుంది. అంటే ఫర్ సపోజ్ రాస్తున్నాం 1 మైనస్ కాట్ 29 డిగ్రీస్ 1 మైనస్ కాట్ 16 డిగ్రీస్. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది కాట్ 29 కాట్ 16 అంటే 29 ప్లస్ 16 అంటే 45 అంటే దీని వాల్యూ ఆబ్వియస్గా 2 అవుతుంది. లేదు ఇట్లా వచ్చింది అనుకుందాం కాట్ 40 degrees minus 1 into cot 15 degrees sorry cot 5 degrees minus 1 అంటే ఎంత 40 ప్లస్ 5 45 కాబట్టి దీని వాల్యూ కూడా ఎంత అవుతుంది 2 అవుతుంది. దిస్ ఇస్ వాట్ అంటే ట్యాన్కే కాదు కాట్కి కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది అని నేను కన్వే చేస్తున్నాను అంతే. సో నేను ఒకసారి క్వశ్చన్స్ రాయొచ్చు, ఇది మీకు క్లియర్గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ట్యాన్కే కాదు కాట్కి, బట్ ట్యాన్కి ప్లస్ వస్తుంది కాట్కి అయితే మైనస్ వస్తుంది, అంతకుమించి ఏం లేదు. ఆన్సర్స్ ఏమొస్తుంది 1 ప్లస్ ట్యాన్ ఏ ప్లస్లో 1 మైనస్ కాట్ ఏ ఆర్ కాట్ ఏ మైనస్ 1. ఒకవేళ క్వశ్చన్ ఇట్లా ఇచ్చాడు అనుకుందాం, సరే బేసిక్ క్వశ్చన్ రాసేసి ఈ క్వశ్చన్ రాద్దాం. సేమ్ tan 45 ప్లస్లో కాట్ 45 పెట్టేసిన అంతే. ఇందాక అట్లాంటి క్వశ్చన్ ఇది మీరు చేసి చెప్తారా చేయకుండా చెప్తారా అనేది మీ ఇష్టం, బట్ చెప్పడం మాత్రం మీ బాధ్యత. టూ టు ది పవర్ ఆఫ్ 23 అంటారు, 2 టు ది పవర్ ఆఫ్ 23 అంటారు. నేను ఒక చిన్న లాజిక్ చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కాట్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత 1 1 మైనస్ 1 ఎంత 0. ఇందాకైతే 1 ప్లస్ tan 45 అంటే 1 ప్లస్ 1 2 ఉంది. ఇది 2 టు ది పవర్ ఆఫ్ 22 వచ్చింది, ఇది ఇంటూ 2 అంటే 2 టు ది పవర్ ఆఫ్ 3 వచ్చి 2 టు ది పవర్ ఆఫ్ 1 2 టు ది పవర్ ఆఫ్ 23 అయింది. ఇక్కడ ఎంత వచ్చింది 0 వచ్చింది. మరి 0 ఇంటూ ఎనీథింగ్ వాల్యూ ఏమవుతుంది ఆబ్వియస్గా మనకి 0 అవుతుంది. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. సో దట్స్ వాట్. ఐ హోప్ సో నా పాయింట్ క్లియర్గా ఉంది అనుకుంటున్నా. ఇక్కడ 1 ప్లస్ tan 45 వచ్చినప్పుడు ఇక్కడ వరకు సేమ్ అన్నట్టే అది, కానీ ఇది 1 ప్లస్ tan 45 డిగ్రీస్ వాల్యూ 1 1 ప్లస్ 1 అంటే 2 కదా, కానీ ఇక్కడ లేదు కదా. కాట్ 45 1 కదా, 1 మైనస్ 1 0 కదా, 0 ఇంటూ ఎనీథింగ్ ఈక్వల్స్ వాట్ 0 అవుతుంది ఆబ్వియస్గా దీని ఆన్సర్. ఒకసారి ఈ క్వశ్చన్ ట్రై చేసి నాకు చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ ఐ షల్ సాల్వ్ ఇట్. 1 minus cot 6 degrees into 1 minus cot 7 degrees into and so on 1 minus cot 39 degrees equals to 2 to the power of x. So x value we have to calculate another question. ఇది కూడా ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్ CGL ఎగ్జామ్లో. టూ టు ది పవర్ ఆఫ్ 17 అంటారు. వెరీ గుడ్ ధన్వేశ్వరి, అసలు సూపర్ గుడ్.
గుడ్ 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 గుడ్. ఒకసారి చూడండి, కాస్ 60 degrees, కాస్ 39 degrees. కాట్ అంటే చూస్తే 6 degrees ప్లస్ 39 degrees వాల్యూ ఎంత? ఆబ్వియస్గా 45 degrees, అంటే దీని ఒక 2 అవుతుంది. సో 738 ఇదొక 2 అవుతుంది. సో అదొక 2 అవుతుంది, ఇది కూడా ఒక 2 అవుతుంది. సో అట్లా ఎన్ని 2లు వస్తాయి అనేది మనకి 1 నుంచి, ఫర్ సపోజ్ ఒకవేళ ఇది 1, ఇక్కడ 1 నుండి ఇక్కడ 44 ఉంటే ఎన్ని ఉన్నాయి అనేది డైరెక్ట్గా కౌంట్ చేయడానికి ఉండేది. బట్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 39 ఉంది. అసలు కౌంట్ చేయడానికి మనకు చాలా ఇబ్బంది అవుతుంది చేసేటప్పుడు. ఎందుకంటే 1 2 3 4 5 6 ఉంటే ఎన్ని ఉంటే అన్ని. 44 ఉంటే 22 పేర్స్ వస్తాయి, 46 ఉంటే 23 పేర్స్ వస్తాయి. దాంట్లో హాఫ్ వస్తాయి కదా, అంటే ప్రతి 2 వాటికి ఒక పేరు కాబట్టి. సో కానీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయో మనం క్యాలిక్యులేట్ చేయలేం. ఇప్పుడు ఫర్ సపోజ్ 1 నుంచి 44 నెంబర్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 44 అని చెప్తాం. అదే ఒకవేళ 7 నుంచి 58 వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే మీరు కౌంట్ చేసి చెప్పగలుగుతారా? దీంతో కంపేర్ చేస్తే ఇది కష్టం కదా. 1 నుంచి 44 అంటే 44, 1 నుంచి 145 అంటే 145 నెంబర్స్ అని చెప్పగలుగుతారు. ఫర్ సపోజ్ 9 నుంచి 726 వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే చెప్పగలుగుతారా? దిస్ ఈజ్ వాట్ రియల్ క్వశ్చన్ అంటే ఇదే కదా జనరల్గా. అంటే ఇట్లాంటి టైప్స్లో ఎప్పుడైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేయండి అంటే, రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి, ఈ 6ని 1 చేయొచ్చు. 6ని 1 ఎట్లా చేయొచ్చు? -5 చేస్తే 1 అవుతుంది. సో ఇక్కడ కూడా ఏం చేయాలి? -5 చేస్తే ఎంత? 34 అవుతుంది. అంటే మొత్తం 1 ఉంటే ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అయితే ఎన్ని వచ్చినట్టు? 34 వచ్చినట్టు. 34 అంటే ఎన్ని పేర్స్ ఉంటాయి? 17 పేర్స్. ఈచ్ పేర్ అంటే 2. సో 2^17 కాబట్టి 2^x = 17 అయితే x వాల్యూ 17. ఇదొకటి. లేదు అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే, స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉంది? 6 7 అండ్ సో ఆన్, ఎక్కడి వరకు ఉన్నాయి? 39. ఎప్పుడైనా సరే ఇట్లా నెంబర్స్ ఇచ్చి ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అడిగితే మాక్సిమం నెంబర్ మైనస్ మినిమం నెంబర్ ప్లస్ 1 చేయాలి. 39 - 6 అంటే 33. 33 + 1 అంటే మాక్సిమం నెంబర్ మైనస్ మినిమం నెంబర్ ప్లస్ 1. 33 + 1 అంటే ఎంత? 34. 34 నెంబర్స్ ఉన్నాయంటే ఎన్ని పేర్స్ ఉంటాయి? 17 పేర్స్ ఉంటాయి. సో ఈచ్ పేర్ 2 కాబట్టి 2^17 ఆన్సర్. వెరీ గుడ్ సుష్మిత అండ్ వెరీ గుడ్ ప్రత్యూష. వెరీ గుడ్ కదా, దట్స్ వెరీ ఫైన్, ది గుడ్, సూపర్. ఈ క్వశ్చన్ మనం ఇట్లా సాల్వ్ చేస్తాం. ఇంకో క్వశ్చన్ రాస్తాను. ఇక నేను రాసిన క్వశ్చన్ అయితే కరెక్టే, మీరు ఆన్సర్ అయితే చేయండి. లాస్ట్కి 1 + tan 45 degrees ఉంది. ఉన్నాయి, గుడ్ ఉన్నాయి, గుడ్ ధన్వేశ్వరి, గుడ్. సో చూస్తే మొత్తం ఇది 9 ఉంది, దీన్ని 1 కింద చేంజ్ చేసుకోమన్నా. 1 కింద చేంజ్ చేయాలంటే ఏమనాలి? -8 చేస్తే 1 అవుతుంది. ఇక్కడ కూడా -8 చేస్తే ఎంత అవుతుంది? చూస్తే -8 చేస్తే ఆబ్వియస్గా 28 అవుతుంది. 28, 1 2 3 4 అండ్ సో ఆన్ 28 ఉన్నాయంటే ఎన్ని పేర్స్? 14 పేర్స్, అంటే 2^14. సో ఇది ఒక్కటి వేరుగా ఉంది. 1 + tan 45 degrees వాల్యూ 1 కాబట్టి 1 + 1 ఎంత? 2.
2 to the power of 1. 2 to the power of 14 into 2 to the power of 1 and 2 to the power of 15. 2 to the power of 15 ఏమవుతుంది మనకు ఆబ్వియస్గా సొల్యూషన్ అవుతుంది ఈ క్వశ్చన్కి. సో ఈ క్వశ్చన్ క్లియర్గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నిన్న రాసిన ఫార్ములాస్ని నేను ఒక్కసారి రాస్తున్నా. ఆ ఫార్ములాస్ మీద మనం ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంది. సో ఆ ఫార్ములాస్ మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఒకసారి ఫార్ములాస్ అయితే రాస్తున్నా క్లియర్గా, ఎందుకంటే గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు అనే ఇంటెన్షన్తో. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏమని రాసుకున్నాం నిన్న? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏం నేర్చుకున్నాం? ఎస్టర్డే వాట్ వీ హ్యావ్ లర్న్డ్ ఈస్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే cos A cos B minus sin A sin B. We have learned that. Cos of A minus B అంటే cos A cos B plus sin A sin B. సో నేను ఒక క్వశ్చన్ రాస్తున్నాను. ఈ 4 ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనం కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. నెక్స్ట్ ఫార్ములాస్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. అన్ని సిజిఎల్ అడిగిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో ఒకసారి చూస్తే sin 20 degrees cos 70 degrees plus cos 20 degrees sin 70 degrees by cos 20 degrees cos 25 degrees minus sin 20 degrees sin 25 degrees. ఒకసారి ఫార్ములాస్ నేను క్లియర్గానే చూపిస్తున్నా, ఫార్ములా రాస్తున్నా కూడా. సైన్ ఏ కాస్ బి కాస్ బి సైన్ ఏ ఏమవుతుంది? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది ఇది. సో ఇది చూస్తే కాస్ ఏ కాస్ బి సైన్ ఏ సైన్ బి ఏమవుతుంది? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇది అవుతుంది. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి 70 ప్లస్ 20 అంటే ఎంత? 90. ఇది సైన్ 90 డిగ్రీస్ వాల్యూ. ఏ ప్లస్ బి అంటే ఎంత? ఇక్కడ 20 ప్లస్ 25 45 డిగ్రీస్. అంటే సైన్ 90 డిగ్రీస్ వాల్యూ ఆబ్వియస్గా 1 అవుతుందని మనకు తెలుసు. సో కాస్ 45 డిగ్రీస్ వాల్యూ మనకి ఏమని తెలుసు? 1/√2 అవుతుందని తెలుసు. సో 1/√2 ఫ్రాక్షన్ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది, √2 అవుతుంది ఆన్సర్. ఆన్సర్ ఏమవుతుంది మనకి? √2 అవుతుంది. ఇది క్లియర్గా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది క్లియర్గా ఉంటే నేను ఇంకో క్వశ్చన్ ఐ షల్ రైట్ ఇట్ ఆన్ ద బోర్డ్. సో గుడ్ దెన్ విశ్వ, నేను ఇంకో క్వశ్చన్ రాస్తున్నాను, మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఈ క్వశ్చన్కి. నేను ఫార్ములాస్ కూడా ఒకసారి చూపిస్తాను. ఏ ఫార్ములా అవుద్దో నేను చెప్పండి, ఈ క్వశ్చన్కి మీరే చెప్పండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఒకసారి క్వశ్చన్ చూడండి, ఆప్షన్స్ కూడా ఆప్షన్స్ అంటున్నా. ఒకసారి ఫార్ములా చూడండి. 4 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకసారి
క్వశ్చన్ చూస్తే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే చూడండి కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇది. ఇది చూడండి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇది. సో మీరు ఫాస్ట్గా సాల్వ్ అవుట్ చేసి క్వశ్చన్ చెప్తే మనం నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్కి వెళ్ళిపోవచ్చు. ఓకే ధన్వేశ్వరి √2/√3 అంటున్నారు సారీ. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 60 మైనస్ 15 అంటే ఎంత కాస్ 45 డిగ్రీస్. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ 21 ప్లస్ 39 అంటే సైన్ 60 డిగ్రీస్. సో కాస్ 45 డిగ్రీస్ వాల్యూ 1/√2. సో సైన్ 60 డిగ్రీస్ వాల్యూ ఎంత √3/2. సో 2 న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది 2/√3 ఇంటూ √2. 2 ఏమని రాయొచ్చు √2 ఇంటూ √2 అంటే √2/√3. వెరీ గుడ్ ధన్వేశ్వరి ఎగ్జాక్ట్లీ మీరు కన్వే చేసిన ఆన్సర్ ఎగ్జాక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ మీకు క్లియర్గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఐ షల్ టేక్ ఇట్ అవుట్ ఫ్రమ్ హియర్. నేను తీసేస్తున్నాను క్వశ్చన్ని. నెక్స్ట్ క్వశ్చన్ ఐ షల్ రైట్ ఇట్ ఆన్ ద బోర్డ్. సో సైన్ π/4 minus 60 degrees cos π/4 minus 30 degrees plus cos π/4 minus 60 degrees into sin π/4 minus 30 degrees. సో ఇది చూస్తే sin A ఇది cos B ఇది cos A ఇది sin B అంటే ఏమవుతుంది sin ఆఫ్ A ప్లస్ B అవుతుంది. ఇది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది. ఇప్పుడు మీరు చేసి నాకు చెప్పండి దీని ఆన్సర్ ఏమై ఉంటుంది అని. మీరు ఫాస్ట్గా కన్వే చేయండి దెన్ ఐ షల్ సాల్వ్ ఇట్ అవుట్. సో ఈ క్వశ్చన్ చూస్తే మనకు క్లియర్గా ఎట్లుంది. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఆఫ్ ఏ వాల్యూ π/4 minus 60
బి వాల్యూ ఎంత ఉంది? π/4 - 30 ఉంది. అంటే ఏమన్నట్టు π/4 అంటే 45 డిగ్రీస్, π/4 అంటే 45 డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్ అన్నట్టు, అంటే π/2 అన్నట్టు, -90 డిగ్రీస్. సైన్ 90 మైనస్ θ వాల్యూ ఎంత అవుతుంది? లేదు, ఇది 90, ఇది కూడా 90, 90 - 90 ఎంత? 0. సో సైన్ 0 డిగ్రీస్ వాల్యూ ఎంత? ఆబ్వియస్గా 0 అవుతుంది. సో 0 షుడ్ బి వాట్? ఆర్ సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. మన క్వశ్చన్కి సొల్యూషన్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. దట్ ఈస్ వాట్. నేను ఇంకో క్వశ్చన్ రాస్తున్నా. ఇంకో క్వశ్చన్ రాసాక మీరు సాల్వ్ చేసి నాకు చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. cos π/4 minus 21 degrees, cos π/4 minus 39 degrees, minus sin π/4 minus 21 degrees, sin π/4 minus 39 degrees. దీని వాల్యూని మీరు కనుక్కొని చెప్పండి ఫాస్ట్గా. ఇది కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బిలా ఉంది. అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఏమవుతుంది? ఆబ్వియస్గా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది. ఇది మీరు కనుక్కొని చెప్పండి ఫాస్ట్గా. వన్ బై టూ అంటారు ధన్వేశ్వరి మీరు. చూద్దాం. అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఆఫ్ ఎంత? π/4 - 21 ప్లస్ π/4 - 39. ద π/4 ప్లస్ π/4 అంటే π/2. సో π/2 కాస్ ఆఫ్ π/2 అంటే 90 డిగ్రీస్ అన్నట్టు, -21 - 39 అంటే -60 డిగ్రీస్. సో కాస్ 90 - 60 అంటే కాస్ 30 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1/2. మరి 1/2 ఇస్ మన ఆన్సర్ ఎంత? 1/2 ఆబ్వియస్. కాస్ 30 డిగ్రీస్ వాల్యూ, సారీ, కాస్ 60 డిగ్రీస్ వాల్యూ 1/2, కాస్ 30 డిగ్రీస్ వాల్యూ ఆబ్వియస్గా √3/2. ధన్వేశ్వరి వెరీ గుడ్. యా, వెరీ గుడ్. యా ప్రత్యూష, గుడ్. సో ఇంకో క్వశ్చన్ రాద్దాం, సేమ్ మోడల్ ఇలాంటిది. సో క్వశ్చన్ sin 78 plus theta minus cos 12 minus theta plus tan squared 70 minus cosecant squared 20.
by sin 25 cos 65 cos 25 sin 65. దీని వాల్యూని క్యాలిక్యులేట్ చేయమన్నారు క్వశ్చన్. చూద్దాం ఒకసారి. ఇది చూస్తే sin 78 మైనస్ θ cos 12 మైనస్ θ. అంటే సైన్ కాస్కి ఎప్పుడు ఈక్వల్ అయితే సైన్ ఆఫ్ 90 మైనస్ θ cos θ. ఆ కాస్ ఆఫ్ 90 మైనస్ θ sin θ. అంటే సైన్ దీన్ని ఏమని రాయొచ్చు, కాస్ట్లో రాయాలంటే కాస్ ఆఫ్ 90 మైనస్ 78 ప్లస్ θ. అంటే ఎంత, కాస్ ఆఫ్ 90 మైనస్ 78 అంటే 12, 70 మైనస్ థీటాకి మైనస్ థీటా. సో ఫైన్. ఇది చూస్తే అంటే కాస్ ఆఫ్ 12 మైనస్ థీటా 12 మైనస్ థీటా హ్యాస్ టు బి వాట్, క్యాన్సిల్. సరే కొసికెన్ స్క్వేర్కి టాన్కి అయితే మనకు రిలేషన్ అయితే ఏం లేదని మీ అందరికి తెలుసు, నాకు తెలుసు. అంటే కొసికెన్ స్క్వేర్ డీటా సీకెన్ స్క్వేర్ డీటా మైనస్ టాన్ స్క్వేర్ డీటా ఈక్వల్స్ 1, కొసికెన్ స్క్వేర్ డీటా మైనస్ కాట్ స్క్వేర్ డీటా ఈక్వల్స్ 1. బట్ ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 70 ఉంది. దీన్ని 17 20 కలిసి మార్చొచ్చు. ఎంత, కాట్ 90 మైనస్ 70 అంటే కాట్ 20 డిగ్రీస్, అంటే ఇది కాట్ స్క్వేర్ 20. అంటే కొసికెన్ స్క్వేర్ డీటా మైనస్ సీకెన్ స్క్వేర్ డీటా మైనస్ టాన్ స్క్వేర్ డీటా ఈక్వల్స్ 1, కొసికెన్ స్క్వేర్ డీటా మైనస్ కాట్ స్క్వేర్ డీటా ఈక్వల్స్ 1. బట్ కాట్ స్క్వేర్ మైనస్ కొసికెంట్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, రివర్స్ -1 అవుతుంది. సో ఇక్కడ ఇది -1 వచ్చేసింది. దీంతో కూడా మనకు ప్రాబ్లం లేదు. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే ఏమవుతుంది, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సైన్ ఆఫ్ 25 ప్లస్ 65 అంటే ఎంత, 90 డిగ్రీస్. సైన్ 90 డిగ్రీస్ వాల్యూ ఎంత, ఆబ్వియస్గా మనకి 1 అని తెలుసు. న్యూమరేటర్ వాల్యూ -1, డినామినేటర్ వాల్యూ 1. ఆన్సర్ ఎంత అవుతుంది, ఆబ్వియస్గా -1 అవుతుంది. దిస్ ఈస్ వాట్ దిస్ క్వశ్చన్ ఈస్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆబ్వియస్గా -1 అవుతుంది. క్లియర్గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ క్వశ్చన్. క్వశ్చన్ చేద్దాం. కాస్ 40 డిగ్రీస్ మైనస్ కాస్ 140 డిగ్రీస్ ప్లస్ సైన్ 20 డిగ్రీస్ ప్లస్ సైన్ 80 డిగ్రీస్. ఈ క్వశ్చన్ని ఎట్లా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసే ముందు మనం నేర్చుకున్న కొన్ని ఫార్ములాస్కి ఇంప్లిమెంటేషన్ చూద్దాం. సో సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి నేను యాడ్ చేసి చూసాం. ఏమొచ్చింది, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బిని యాడ్ చేసి చూస్తే, యాడ్ చేసినప్పుడు ఈ మైనస్ క్యాన్సిల్ అయ్యి 2 సైన్ ఏ కాస్ బి వచ్చింది కదా. దీన్ని నేను నెక్స్ట్ పేజ్లో రాస్తున్నా. ఓహ్, ఇక్కడ క్వశ్చన్ ఉందా, క్వశ్చన్ నెక్స్ట్ పేజ్లో రాద్దాం. కాస్ 40 డిగ్రీస్ మైనస్ కాస్ 140 డిగ్రీస్ బై సైన్ 20 డిగ్రీస్ ప్లస్ సైన్ 80 డిగ్రీస్. సో చూద్దాం. ఈ క్వశ్చన్లో రాస్తున్నా క్లియర్గా. ఇది మీకు గుర్తుంచుకోవాలి, బట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్ కోసం నేను సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఏమవుతుంది, 2 సైన్ ఏ కాస్ బి అవుతుంది. కాస్ ఏ సైన్ బి క్యాన్సిల్ అయిపోతుంది. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇక్కడ ఏమవుతుందంటే, సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అయితే దీంట్లోకి వెళ్ళి సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇది మైనస్ వెళ్ళిపోతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే ఏమవుతుంది, 2 కాస్ ఏ సైన్ బి అవుతుంది.
నెక్స్ట్ చూస్తే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇది చూస్తే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. యాడ్ చేస్తున్నప్పుడు సైన్ ఏ సైన్ బి సైన్ ఏ సైన్ బి క్యాన్సిల్ అయ్యి 2 కాస్ ఏ కాస్ బి అవుతుంది. సో నిన్న చెప్పిన ఫార్ములాస్ నేను ఒకసారి మళ్ళీ రాస్తున్నా, జస్ట్ ఫర్ రివిజన్ అయితే దెన్ నెక్స్ట్ క్వశ్చన్స్కి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఇందాక కాసే కాస్ బి వచ్చింది, ఇప్పుడు సైన్ ఏ సైన్ బి వస్తుంది, అంత మించి ఏమి ఉండదు. కానీ సో చూస్తే మైనస్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇది మైనస్ అయిపోతుంది, ఇది మైనస్ ఆఫ్ మైనస్, సారీ కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి అంటే ఇది మైనస్ అంటే మైనస్ 2 సైన్ ఏ సైన్ బి అవుతుంది. సో చూస్తే ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి, ఏ మైనస్ బి ఈక్వల్ టు డి. మరి ఏ వాల్యూ ఎంత, సి ప్లస్ డి బై టూ. మరి బి వాల్యూ ఎంత, సి మైనస్ డి బై టూ. ఇది సి ప్లస్ డి బై టూ, ఇది సి మైనస్ డి బై టూ, ఇది సి ప్లస్ డి బై టూ, ఇది సి మైనస్ డి బై టూ, ఇది సి ప్లస్ డి బై టూ, ఇది కూడా సి మైనస్ డి బై టూ. ఇది సి, ఇది డి అయితే, ఇది కూడా సి, ఇది డి అయితే, ఇది కూడా సి, ఇది కూడా డి అయితే. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం, మీకు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. కాస్ 40 కాస్ 140, ఇది సి, ఇది డి. కాస్ సి మైనస్ కాస్ డి అన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూస్తే కాస్ సి మైనస్ కాస్ డి అంటే మైనస్ 2 సైన్ ఏ సైన్ బి అంటే మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై టూ సైన్ సి మైనస్ డి బై టూ. సో మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై టూ అంటే 40 ప్లస్ 140 బై టూ 180 బై టూ. అంటే రాస్తున్న క్లియర్గా ఈ స్టెప్ అయితే సైన్ సి మైనస్ డి బై టూ అంటే ఎంత, 40 మైనస్ 140 అంటే మైనస్ 100 బై టూ, మైనస్ 50 బై టూ అంటే మైనస్ 50. సో మైనస్ సైన్ టీటా మైనస్ బయటకు వచ్చేస్తుంది, మైనస్ సైన్ టీటా మైనస్ క్యాన్సిల్, 2 సైన్ 90 డిగ్రీస్ టు సైన్ 50 డిగ్రీస్. ఇది న్యూమరేటర్. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ద డినామినేటర్ సిచ్యువేషన్ చూద్దాం. సైన్ 20 సైన్ సి ప్లస్ సైన్ డి. సో సైన్ సి ప్లస్ సైన్ డి మీరు సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి, సైన్ సి ఇది సైన్ డి ఇది 2 సైన్ సి ప్లస్ డి బై టూ కాస్ సి మైనస్ డి బై టూ. సబ్స్టిట్యూట్ చేసి ఫాస్ట్గా మీరు ఆన్సర్ కన్వే చేయండి, దెన్ వీ షల్ వైండ్ అప్ ద సెషన్ టుడే. చూద్దాం. సో చూస్తే ఎంత, సైన్ సి ప్లస్ సైన్ డి అంటే 2 సైన్ సి ప్లస్ డి బై టూ కాస్ సి మైనస్ డి బై టూ. సో ఇది కూడా చేస్తున్నా, 2 సైన్ సి ప్లస్ డి అంటే 20 ప్లస్ 80 బై టూ 50 డిగ్రీ, సి మైనస్ డి అంటే 20 మైనస్ 80 అంటే మైనస్ సైన్ సి మైనస్ డి అంటే కాస్ సి మైనస్ డి. సైన్ సి ప్లస్ సైన్ డి కదా, 2 సైన్ సి ప్లస్ డి బై టూ కాస్ సి మైనస్ డి బై టూ, సి మైనస్ డి అంటే 20 మైనస్ 80 మైనస్ 60 బై టూ అంటే మైనస్ 30 డిగ్రీస్. సో చూస్తే న్యూమరేటర్లో ఏముంది, 2 సైన్ 90 సైన్ 50. So sin 50 degrees has to be what? Cancel. So sin 90 degrees value 1. So cos 30 degrees value ఏముంది? Obvious గా root 3 by 2. So answer ఏమవుతుంది, minus 2 by root 3 అవుతుంది. Answer for this question ఏమవుతుంది, minus 2 by root 3 అవుతుంది. సో నా పాయింట్ క్లియర్గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఆర్బీఐ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఈ వీక్లో రిలీజ్ అవుతుంది. మనకి ఆల్రెడీ న్యూస్ కూడా వచ్చింది. అఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఈ వీక్లో రిలీజ్ అవుతుంది, ఆర్బీఐ అసిస్టెంట్ నోటిఫికేషన్. అండ్ ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ ఐ హోప్ సో ఈ మంత్ లాస్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ వరకు రిలీజ్ అయ్యే ఛాయిసెస్ ఉన్నాయి.
సో ఆర్బీఐ నుంచి నోటిఫికేషన్ అయితే ఈరోజు ఆల్రెడీ మనకి న్యూస్లో వచ్చింది వే2లో. ఐ హోప్ సో. అట్ ద సేమ్ టైం సిహెచ్ఎస్ఎల్ అయితే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ వరకు టైం ఉంది, కానీ అప్లై చేయండి ఫాస్ట్గానే. అట్ ద సేమ్ టైం సీజీఎల్ అయితే ఏప్రిల్ ఫస్ట్ టు థర్డ్ వీక్ మధ్యలో ఉండొచ్చు ఎగ్జామ్, సీజీఎల్ ఎగ్జామ్. సో ప్రాపర్గా ప్రిపేర్ కండి. అట్ ది సేమ్ టైం సీజీఎల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా అట్లీస్ట్ డైలీ ఒక టెస్ట్ అయితే రాయండి. సో ఫాస్ట్నెస్ అనేది మనకు తెలియకుండానే చాలా ఫాస్ట్గా మనం క్యాలిక్యులేషన్స్ ఎగ్జామినేషన్ హాల్లో చేయగలుగుతాం. దిస్ ఈస్ వాట్ అబౌట్ ద ట్రిగనోమెట్రీ. సరే, నెక్స్ట్ థింగ్ ఈజ్ जो రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ క్విజెస్ రాయండి. అంటే మనం జనరల్గా ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యేటప్పుడైనా ఇడియమ్స్కి ఫ్రేజెస్కి మీరు గుర్తుంచుకోవడానికి ట్రాక్ చేస్తుంటారు, కానీ గుర్తుంచుకోవడం సంబట్ డిఫికల్ట్గా అనిపిస్తుంటుంది కదా. దానికైనా ఇడియమ్స్కైనా ఫ్రేజెస్కైనా జనరల్గా కరెంట్ అఫైర్స్కైనా ద బెస్ట్ వే టు లర్న్ ఏంటంటే వీ హ్యావ్ టు రైట్ ద మోర్ క్విజెస్ ఆన్ దట్. మనం దాని మీద చాలా క్విజెస్ రాస్తుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఇంగ్లీష్ విషయానికి వస్తే, ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే ఇట్ ఈస్ రైనింగ్ వెరీ హెవీలీ అని. అంటే మనం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీద క్విజెస్ రాసిన, కరెంట్ అఫైర్స్ మీద కూడా మనం రెగ్యులర్గా క్విజెస్ రాసామనుకోండి, కరెంట్ అఫైర్స్ మనకి ఎగ్జామ్ హాల్లో మనకి చాలా హెల్ప్ అవుట్ అవుతాయి. మనం ఇప్పుడు రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాస్తుంటాం, అర్థమెటిక్ రాస్తాం, రీజనింగ్ రాస్తాం, ఇంగ్లీష్ రాస్తాం. బట్ కరెంట్ అఫైర్స్కి ఎగ్జామ్ రాయం మనం జనరల్గా. ఎందుకు అంటే కరెంట్ అఫైర్స్ మెయిన్స్ కిందకి వస్తుంది. సో కరెంట్ అఫైర్స్కి మనం ఎగ్జామ్ రాసినా కూడా యాక్చువల్ థింగ్ ఏంటంటే, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో అంతకు 6 months ముందు బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే, సీజీఎల్ అయితే 1 year ముందు కరెంట్ అఫైర్స్. కాబట్టి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి, ఈ రోజు ఎగ్జామ్ ఈ రోజు, రేపటి ఎగ్జామ్ రేపు, అంటే కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ మీన్స్ కరెంట్ అఫైర్ క్విజెస్ టెలిగ్రామ్ పేజ్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాం. సో టెలిగ్రామ్ పేజ్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాం. ఎట్ ద సేమ్ టైం ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పోస్ట్ చేస్తుంటారు, స్టోరీలో కూడా పెడుతుంటారు. ఒకసారి క్విజెస్ అటెంప్ట్ చేయండి, రిజిస్టర్ అయ్యి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవి. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో క్విజెస్ వస్తాయి. అట్ ద సేమ్ టైం మనకి ఫాస్ట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ అయితే డైలీ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో పెడుతుంటారు. అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అప్లోడ్స్ వస్తుంటాయి. సో ఇవైతే ఫాలో అవ్వండి, క్విజెస్ అయితే రాయండి. ఇంగ్లీష్ కూడా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా అలానే నేర్చుకుంటే మనకి ఫాస్ట్గా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ గుర్తుంటాయి. లేకపోతే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ గుర్తుండడం అనేది చాలా ప్లెంటీ ఆఫ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంటాయి ఇంగ్లీష్లో. సో కరెంట్ అఫైర్స్ అయితే ఇట్స్ ఎన్ ఓషియన్ లిటిల్గా మాట్లాడుతుంది. 6 months ఆఫ్ కరెంట్ అఫైర్స్ మనకు ఒకే రోజులో చదువుకొని ఒకే రోజులో రివైజ్ చేయాలంటే, మనం రెగ్యులర్గా చదివిన ఒకే రోజులో రివైజ్ చేయడం అనేది చాలా కష్టమవుతుంటుంది. సో రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడం, అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ మీద క్విజెస్ రాయడం, దిస్ ఇస్ వాట్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యాబిచుయేట్. ఎందుకంటే సీజీఎల్ విషయానికి వచ్చిన అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్లో అట్లీస్ట్ 6 to 8 క్వశ్చన్స్ అంటే హయ్యర్ వెయిటేజే. 6 to 8 క్వశ్చన్స్ అంటే 14 to 16 మార్క్స్ వరకు మనకి కరెంట్ అఫైర్స్ నుంచి వస్తే, లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ నుంచి. సో ఆ కరెంట్ అఫైర్స్ సెక్షన్ని మనం కనుక స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోగలిగితే, సో మనం సీజీఎల్లో కూడా జీకే జనరల్ అవేర్నెస్ సెక్షన్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలిగే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇంకా బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో అయితే బ్యాంకింగ్ అవేర్నెస్ మీద కరెంట్ అఫైర్స్ వస్తాయిగా రీసెంట్గా వచ్చేవి, అవి మోస్ట్ ప్రాబ్లీ అడిగే చాయిసెస్ ఉంటాయి. సో రెగ్యులర్గానైతే కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. ఐ హోప్ సో మై పాయింట్ క్లియర్గా ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రెగ్యులర్గా టెస్ట్లు కూడా రాయండి. టెస్ట్ రాస్తే అసలు మన ఎబిలిటీ ఎక్కడుంది. మనం జనరల్గా బుక్ ప్రిపేర్ అయ్యి ఆ బుక్లో ఉన్న క్వశ్చన్ సాల్వ్ చేయడం ఒక ఎత్తు, ఎగ్జామ్ రాస్తుంటే మనం బుక్ చేస్తుంటాం, చాలా బుక్స్ చేస్తుంటాం. ఆర్ఎస్ అగర్వాల్ చేస్తుంటాం, అరిహాంత్ పబ్లికేషన్స్లో రాజేష్ వర్మ చేస్తుంటాం, రాకేష్ యాదవ్, చాలా బుక్స్ చేస్తుంటాం మనం. అరుణ్ శర్మ చేస్తుంటాం, సర్వేషన్ కే వర్మ చేస్తుంటాం, చాలా బుక్స్ చేస్తుంటాం. బుక్స్ చేసేటప్పుడు మనకు కంపాటబిలిటీ ఉంటుంది, ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు కంపాటబిలిటీ ఫీజిబిలిటీ ఉండదు. బుక్స్ చేస్తుండేమో ప్రాబ్లమ్స్ వస్తుంటే, ఎగ్జామ్ రాస్తుండేమో ప్రాబ్లమ్స్ రావు. దానికి రీజన్ ఏంటంటే, మనం బుక్లో ఉన్న ప్రాబ్లమ్ని యాజ్ ఇట్ ఈజ్ చేస్తున్నాం, మనం క్వశ్చన్ ఎనలైజ్ చేయలేకపోతున్నాం ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి. సో వాట్ వీ హ్యావ్ టు లర్న్ ఈస్ ఎనలైజింగ్ ద క్వశ్చన్ విచ్ మేక్స్ అస్ టు లర్న్ ద థింగ్స్ అనమాట. సో అది ఎనలైజ్ చేయడం మనకి ఎప్పుడు పాసిబుల్ అయిందంటే, వితిన్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఆ క్వశ్చన్ని చేస్తుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయగలిగితే, అప్పుడు చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయగలిగితే మనకి ఎనలైజ్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు కొత్త క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ ఎట్లా ఇచ్చాడు అనేది మనం ఎనలైజ్ చేయగలగాలంటే, మనం మోస్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేసి ఉండాలి కదా, అక్కడ కొత్త క్వశ్చన్ ఇచ్చినా మనం అటెంప్ట్ చేయడానికి. దానికోసం మనకి ఎగ్జామ్స్ అయితే హెల్ప్ అవుట్ అయితే డైలీ ఎగ్జామ్స్ రాయండి, సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. సీజీఎల్కి అయితే 1.5 month టైం ఉంది, సిహెచ్ఎస్ఎల్కి అయితే 2.5 months to 3 months టైం ఉంది. సో ఆర్బీఐ అసిస్టెంట్ నోటిఫికేషన్ కనుక ఈ వీక్లో 100% రిలీజ్ అవుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. సో ఐ హోప్ సో 17th or 18th ఇన్ బిట్వీన్లో రిలీజ్ అవుతుంది.
రిలీజ్ అయితే 1.5 మంత్ తర్వాత మనకి ఎగ్జామ్ ఉండే చాయిస్ ఉంటుంది. అది కూడా మనకి బ్యాంకింగ్ ఫీల్డ్‌లో ద ప్రెస్టీజియస్ జాబ్ విషయానికొస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చే జాబ్ చాలా ప్రెస్టీజియస్ జాబ్, చాలా ఫ్లెక్సిబుల్ జాబ్, చాలా ఫీజిబుల్ జాబ్, చాలా హయ్యర్ పే స్కేల్ ఉండే జాబ్. సో, ఆ జాబ్ అనేది చాలా మందికి డ్రీమ్ జాబ్ గూడా. సో, దానికి గూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ ఐబీపీఎస్‌లో క్లర్క్ కావచ్చు, పీఓ గావచ్చు, ఎస్‌బీఐలో క్లర్క్ గావచ్చు, పీఓ గావచ్చు, ఆర్ఆర్‌బీలో క్లర్క్ గావచ్చు, పీఓ గావచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఆర్బీఐ అసిస్టెంట్ జాబ్ అయినా గావచ్చు. సో, ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి. ఇంగ్లీష్ పేపర్ రెగ్యులర్‌గా రీడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వొకాబులరీ గుర్తుంచుకోవడం చాలా కష్టమవుతది కాబట్టి. So that's what the things are going to be. So we shall wind up the session by today itself. We'll meet in the next class tomorrow.